హలో పిన్ని, మీరు చెప్పిన ఏరియాలోకే వచ్చాను పిన్ని, కానీ ఇల్లు ఎక్కడా కనిపించట్లేదు. అదే లైన్ లో రైట్ సైడ్ సెకండ్ హౌస్. సరే పిన్ని, కనిపించింది. అక్క, ఉమా ఉమా, నీకోసం చాయ్ తీసుకొచ్చాను. వావ్, చాలా బాగుంది. మరి ఉషాకి తెచ్చా? అదా పిచ్చి మొహంది, దానికి 10 రూపాయలు చాక్లెట్ కొనిస్తే చాలు ఓ సంబర పడిపోతుంది. అక్క, ఈ నా కోసమే తెచ్చావు అక్క. నా ఫేవరెట్ చెయ్యి, నా మంచి అక్క. నువ్వు ఉమా. మరి నువ్వు? ఉషా. ఉమా, ఉషా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఉషా, యాక్చువల్లీ నాకు నువ్వంటేనే చాలా ఇష్టం. అదేదో చిన్నపిల్ల అడిగిందని దానికి చైన్ తీసుకొచ్చాను. నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ఈ రోజు నేను బయటికి తీసుకెళ్తాను. అయితే నీకు ఉమాకండ ఉషా అంటేనే ఇష్టమా? అవును, నాకు ఉషా అంటేనే ఇష్టం. సరే పద, రెడీ అవ్వు ఫాస్ట్ గా. అక్క, ఏంటి ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు? హాయ్ ఉమా. నేను ఉమా కాదు, నేను ఉషాని. నువ్వు ఉషా? మరి నువ్వు? నేను ఉమాని. ఉషా, ఉమా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఉమా, ఉషా, మీకు ఒక సర్ప్రైజ్. చాలా బాగుంది. నాకు ఆ కలర్ ఇష్టమని తెలిసి నువ్వు కావాలని దానికి ఆ కలర్ తెచ్చావు. అలా కాదు. థ్యాంక్స్ అక్క. యాక్చువల్లీ నాకు ఈ కలర్ ఇష్టం ఉండదు, కానీ తనకు నచ్చింది కాబట్టి నేను ఉంచుకుంటాను. పోనీ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. అయినా మేమిద్దరు ట్విన్స్ అని తెలిసి సేమ్ డ్రెస్ కాకుండా డిఫరెంట్ కలర్ తెచ్చావు. నువ్వునే చెయ్యి, నువ్వే ఉంచుకో. ఉషా, ఉషా, ఉషా కాదు, ఉమా. బాగా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నా ప్యాంట్ ఇది, నా ప్యాంట్ ఇది, నాది 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 నాది. ఎందుకే కొట్టుకుంటున్నారు? ఈ ప్యాంట్ బటన్ ఊడిపింది. ఇది దాని ప్యాంట్, అది నా ప్యాంట్, కానీ అది నా ప్యాంట్ తీసుకుంది. వేరే వేరే కలర్స్ తెస్తే కొట్టుకుంటున్నారని ఒకేలాంటి కలర్స్ తెచ్చినా కొట్టుకున్నారంటే మీరు? ఏం కాదు, ఇది నా ప్యాంటే. కామోష్, నీకు బట్టనే కదా ప్రాబ్లం. 5 నిమిషాలు ఆగు. ఇదిగో నీ ప్యాంట్ బట్టన్ వేయించాను. దానికేమో స్ట్రాంగ్ గా ఉన్న ప్యాంట్ తెచ్చి నాకేమో బటన్ ఊడిపోయిన ప్యాంట్ తెస్తావా? బాబోయ్, వీళ్ళకి ఏం చేసినా పెద్ద తంటేలా ఉంది. కవరాలతో ఇంత కష్టంగా ఉంటుందా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. నిన్న మీ టెస్ట్ జరిగింది కదా, మీ అసైన్మెంట్స్ నోట్స్ నాకు ఇవ్వండి. నాట్ బ్యాడ్, కానీ ఇంకా బాగా రాయాలి. ఇప్పుడు నీది. ఈ మార్కులేంటే? ఆపు ఆపు ఆపు, ఆ కొలాయి ఆపు. అయినా ప్రతిదానికి తన్నుకుంటారు కదే ఇద్దరును. చదువుకోవడం కోసం తన్నుకోండి. నేను ఫస్ట్ రావాలి అని. నీకు ఇలా కదుండు, మీ టీచర్ కాల్ చేస్తాను. వద్దక్క. నువ్వు ఉమా కదా? నాకు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? నీ ఐడి కార్డ్ ఇవ్వు, నేనే మీ టీచర్కి ఫోన్ చేసి మాట్లాడతాను. 13530. వద్దక్క, ప్లీజ్ అక్క. హలో, నమస్తే టీచర్ గారు, నేను ఉమా ఉషా వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. వాళ్ళ మార్క్స్ ఏంటండి అలా వచ్చాయి? అందులో ఒక అమ్మాయి అయితే అస్సలు ఏం బాగా రాలేదు. నేను చూస్తాను మేడం. మీరు కొంచెం కొట్టైనా సరే తనని జాగ్రత్తగా చదివించండి. ఓకే మ్యామ్, పేరు చెప్పండి. వద్దొద్దు, పేరు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఐడి నెంబర్ చెప్తాను, ఓకేనా? 12520. ఏమైంది? అంత నీ వల్లే. నేనేం చేశాను? నువ్వు నా ఐడి నంబర్ చెప్పు, టీచర్ నన్ను కుట్టారు.
ఓడి అమ్మ, ఇది ఐడి మార్చేసింది. నువ్వు ఎప్పుడు నన్ను ఎక్కిస్తూనే ఉంటావు. సారీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇవాళ సండే కదా, మంచి మూవీస్ వస్తాయి, చూద్దాం. కాదు కార్టూన్ చూద్దాం. కాదు మ్యూజిక్ చూద్దాం. కాదు కార్టూనే చూద్దాం. కాదు మ్యూజిక్ కార్టూన్ మ్యూజిక్ కార్టూన్ మ్యూజిక్ కార్టూన్. మూవీ స్టార్ట్ అవడానికి ఇంకా గంట టైం ఉంది. ఇలాగా వీళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మనం ప్రశాంతంగా చూడొచ్చు. ప్రాబ్లమ్ సాల్వ్. ముగ్గురం కొట్టుకోవద్దు. ఒక పని చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు మ్యూజిక్ చూడు, ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు కార్టూన్ చూడు. మీరిద్దరూ చూసాక నేను మూవీ చూస్తాను, కానీ నన్ను మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే ఎంజాయ్. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, చూడండి. A few moments later. ఇప్పుడు నా టైం. ఇంకా నీకు ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎంజాయ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. చాక్లెట్ నా కోసమేనా? కాదు నా కోసం. నా కోసం కాదు, నా కోసం కాదు, నా కోసం. సరే కొడవద్దు. 50-50. వసే ఆపండి. ఎంతసేపు మీ ఇద్దరు గోలేనా? నా కోసం పట్టించుకోరా? చాక్లెట్ కొన్నది నేనే, నాకు చిన్న ముక్కైనా ఇవ్వరా? సర్లే ఇస్తాంలే. సరే అయితే ఉండండి, చిన్న పనుంది, చేసుకొని వస్తాను, కలిసి తిందాం. ఓకేనా? A few moments later. చాక్లెట్ ఏదే? తినేసాం. నాకు ఒక ముక్కన్నా ఇస్తానన్నారు కదే. చిన్న పిల్లలు చాక్లెట్ ఏటక్క. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హలో పిన్ని, 2 రోజుల నుంచి మధుకి చాలా దగ్గుంది. పాపం దగ్గలేకపోతుంది. అది ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం అల్లం దంచేసి ఆ రసం దానికి పట్టే అన్నట్టు దానికి తెలిసి తాగదు, ఏదో మేనేజ్ చేసి ఇవే. అలాగే పిన్ని, సరే. దీనికి రిజల్ట్స్ అంటే భయం కదా, ఇది చాలు మనకి. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే పంతులు గారు ఒక తీర్థం ఇచ్చారు, ఇది తాగితే బాగా చదువు వస్తుందట. అవునా? కానీ ఇది ఎలా తాగాలో తెలుసా? కళ్ళు మూసుకొని గుట్ట గేయకుండా తాగేయాలి. నేను ముక్కు పట్టుకుంటా, నువ్వు మొత్తం తాగేసేయాలి. ఇదేంటి అలాగుంది? ఏం లేదు, తాగి మంచిదే తీర్థం. తాగి తాగి తాగి. నీకు అల్లం రసం తాగించేసా. నీ దగ్గు ఇప్పుడు మాయం. నువ్వు కూడా దగ్గుతున్నావు, నీకు దగ్గుందా? దగ్గునేదే నాకు, ఇంకెవరికి? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అక్క నీకు భయం వేయట్లేదా? నాకెందుకు భయం? ఇవన్నీ చిన్నపిల్లలు చూసే సినిమాలు, వీటికి ఎవరైనా భయపడతారా? వీళ్ళిద్దరి మధ్యలో ప్లేస్ ఉంది కదా, అక్కడ పడుకుని పోతాను. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోదే.